హాయ్ అండి. మనం షింకు దగ్గర మనం బాసనలు వేసుకున్నది పెడతాం కదా. బాసనలు వేసేటప్పుడు అన్ని వాటర్ వస్తాయి కదా కింద. ఇలా బండల మీద అయితే వాటర్ మరకలు అసలు మనం తుడవలేమనుకోండి ఎప్పుడు అవి అట్లనే ఉండిపోతాయండి. అంటే వాటర్ అంతా పవర్ఫుల్గా మచ్చ మాత్రం అలానే ఉంటుంది. మనం ఎంబడే తుడుచుకోలేకున్నాం అనుకోండి, ఇక మనం వాటర్ కారాలనేసి అట్లా పెట్టుకుంటాం కదా. అలాగా అన్నప్పుడు ఇది ఇలాంటి క్లాత్ ఒకటి వేసుకొని మనము ఇది పెట్టుకున్నాం అనుకోండి, బాసనలది స్టాండ్ దాని మీద వేసినాక కథం నీళ్ళన్నీ అయిపోయాక అది తీసేసుకున్నాం అనుకోండి, ఏ మరకలు ఉండదండి. బండ మీద లేపితే వైట్గా వచ్చేస్తాయి మరకలు, ఇట్లా వాటర్ ఇట్లా పడుతుంది కదా. అలాంటప్పుడు ఇలా కనపడదు కానీ వైట్కి అట్లనే ఉంటుందండి. ఒక చుక్క పడ్డది అనుకోండి, అట్లనే ఉంచినాం అనుకోండి, అది అట్లనే ఉంటుంది. మనం అట్లా చేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ వస్తాయి కదా మనం బుక్ చేస్తే, ఈ డబ్బులు కూడా చాలా యూజ్ అవుతాయండి. పడేసుకోకుండా ఎంతో అవసరం వస్తాయి. ఇలా వీటికి హోల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది ఇలా హోల్స్ ఉన్నాయి. వాటర్ కూడా దీని మీద కింద ఇందులో ఏమైనా పెట్టినా కానీ వాటర్ కూడా పడిపోతాయి, అసలు ఉండవు. చాలా బాగుంది ఇది. చాలా మనం వాడుకుంటే మనం ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు అండి. ఇది మన ఏదైనా దీనికి అని కాదు, దేనికైనా వాడుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇలా ఓపెన్ చేశాక ఇప్పుడు మనం బాసనలది ఉంటుంది కదండి, ఇది పీసు ఇలాంటివి కడిగేసి ఇలా పెట్టుకుంటే, లేకపోతే బయట పెడతాం కదా దాంట్లో పెడితే ఆ గలీజ్ కనిపిస్తుంటాయి. అలా కాకుండా ఆల్రెడీ హోల్స్ ఉంటాయి, ఇది స్మెల్ కూడా రాదు. కడిగి మంచిగా పెట్టేసుకుంటే ఈ పీసు ఇది కనపడకుండా ఇది బాగుంటుంది. ఇట్లా మూత అన్నీ అందులోనే ఉంటాయి. ఇట్లా మూత కూడా పెట్టినట్టు ఉంటుంది, హోల్స్ కూడా ఉంటాయి. ఇది ఒకటి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది లిక్విడ్ అన్నా సబ్బు అన్నా, నేనైతే లిక్విడ్ వేసాను. ఇది కూడా వస్తుంది చూడండి, ఏ రకంగా వస్తే ఆ రకంగా. దీనికి మూత కూడా పెట్టుకోవచ్చు మనం ఈజీగా, మంచిగా నీట్గా కనిపిస్తుంది అంతే. ఆడ అన్ని పీసులు ఇవి స్క్రబ్బు ఇవన్నీ కనపడకుండా ఇది మళ్ళీ గట్టిగా మూత కూడా వస్తుందండి, పెట్టుకోవచ్చు అలా. ఇది ఎందుకు పనులు అయిపోయాక వాడకుండా పడేస్తాం కదా, ఇలా కూడా వాడుకోవచ్చు అంతే. చాలా యూజ్ఫుల్గా అవసరం వస్తుందండి మనము వాడుకున్నట్టు. ఇదే అని కాదు, ఏదైనా వాడుకోవచ్చు, దేనికైనా ఉపయోగించుకోవచ్చు అండి. ఇలా డబ్బాలు మంచిగా ప్లాస్టిక్ బాగుంటాయి అవి. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఇదైతే చాలా యూజ్ఫుల్ ఉందండి. ఊకాడ కనిపిస్తున్నాయి గలీజ్గా. ఇవి మెంతులు నేనైతే వేపానండి. మెంతులు, జీలకర్ర మెంతుల పొడి దంచుదామనేసి, మిక్సీ వేసేద్దామనేసి మెంతులు, ధనియాలండి. ఇవి ధనియాల పొడి అయిపోయింది. ఇవి వేపుకొని కొంచెం చల్లారినాక డ్రై లాగా అయిపోతే అప్పుడు మంచిగా అయిపోతుంది పొడి. ఈ పల్లీలు అయితే వేపి నేను పెట్టేస్తానండి. అట్లనే పల్లీలు పెడితే ఇలా ఇది అట్లనే చాలా పల్లీలు తెచ్చుకుంటే మనం ఇలా పెట్టుకుంటే పురుగు వస్తుందండి. వీటికి కూడా ఇట్లా ముద్దలుగా అయిపోతుంది. ఇవి కూడా వేపి నేను మిక్సీ వేయనండి ఎక్కువ శాతం. అయితే మిక్సీకి మనము కూరలలో వేసేటప్పుడు వేస్తాను ఎక్కువ. మనం వేసుకుంటే అన్నీ ఒకేసారి ఇన్ని పల్లీలు అవి ఇవి మిక్సీకి వేసి పెట్టుకుంటే ఒక వాసన వస్తుంది. జీలకర్ర మెంతుల పొడి దంచి పెట్టేద్దామనేసి ఇట్లా నేను ఇది వేపుకున్నాను. జీలకర్ర మెంతులు ఇవైతే పల్లీలు నువ్వులు అయితే కొన్ని మీరు కావాలంటే ఒక వారానికి మిక్సీ చేసి పెట్టుకోండి, అంతకు మించి మొత్తం మిక్సీ చేయొద్దండి. ఇట్లా వేపుకొని పెట్టుకుంటే పురుగు పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. మనం సడన్గా మిక్సీలో వేసుకోవాలంటే తొందరగా తీసుకొని వేసుకోవచ్చు, మళ్ళీ వేపుకొని చేసుకునేది కాకుండా. పల్లీలు అయితే వేపుకోకుండా పెట్టుకున్నాం అనుకోండి, పురుగు వచ్చేస్తుందండి. మొత్తం మనకు పల్లీలు ఉన్నట్టే అనిపిస్తుంది కానీ లోపల ఏముండదు. ఇదేమో జీలకర్ర మెంతుల పొడి అండి చూడండి, ఇదేమో ధనియాల పొడి అండి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనం కొనుక్కొచ్చుకునే దానికన్నా ఇవి చాలా బెటర్ అండి. కొన్ని మిక్సీకి వేసుకొని పెట్టుకుంటే పర్లేదు, పల్లీలు నువ్వులు, ఎందుకంటే స్మెల్ వస్తాయి. అట్లా అనేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక అట్లా అనుకుంటే. కానీ మనం ఇట్లా రెడీ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఫ్రెష్గా అప్పుడే మిక్సీ చేసుకోవచ్చు. 2 విధాలు కూడా వాడుకోవచ్చు అండి. అయితే ఇవి ఖరాబ్ కాకుండా, పురుగు రాకుండా మంచిగా ఇలా పెట్టుకోవచ్చు. ఇవి గుళ్ళు ఇట్లా లావు వస్తాయండి. అవి
అలా కాకుండా చాలా యూజ్ఫుల్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.